దాన్ని కాపాడడానికి అఘోరా విశ్వరూపం చూపించడం అనే కాన్సెప్ట్ తీసుకొని చేశారని చెప్తున్నారు. అయితే దీని మీద మిక్స్డ్ అభిప్రాయాలు వస్తున్నాయి ట్విట్టర్ లో కానీ మిగతా కొంతమంది చేసింది ఏంటంటే ఇదేమో ప్యూర్ బ్రహ్మాండమైన విజువల్ పండగ లాగా ఉంది, విజువల్ సెలబ్రేషన్ లాగా ఉంది సినిమాలు. బాలకృష్ణ విశ్వరూపం చూపించాడు, సనాతన ధర్మాన్ని హైందవ ధర్మాన్ని ఎలివేట్ చేసి చూపించారు. హైందవ్ అనే సాంగ్ కూడా విజువల్ గా చాలా బాగా వచ్చింది. అట్లాగే లొకేషన్స్ హిమాలయాలు కానీ అక్కడ టెంపుల్స్, నార్త్ ఇండియన్ టెంపుల్స్ కానీ అఘోరా విశ్వరూపం కానీ ఇవన్నీ చాలా బాగా వచ్చాయి అనేది పాజిటివ్ రివ్యూ. అట్లాగే మురళీకృష్ణ క్యారెక్టర్ కానీ ముఖ్యంగా ఈ అమ్మాయి సంయుక్త మీనన్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ పాజిటివ్ రివ్యూస్. నెగిటివ్ రివ్యూస్ అయితే ఇది ప్యూర్ నాన్ సెన్స్, ప్యూర్ టార్చర్. ఈ సినిమా అంత గందరగోళంగా ఉంది. మాట్లాడితే కెమెరా షేక్ కనబడతా ఉంది, ఎక్కడ చూసినా కెమెరా షేక్. తర్వాత విఎఫ్ఎక్స్ అంత గొప్పగా లేవు. బాలకృష్ణ కదలకుండానే ఇటు అంటుంటాడు, అక్కడేమో గాల్లోకి లేస్తా ఉంటాయి శవాలు. సో ఇదంతా కూడా కామెడీగా ఉంది, ఇంకొక పక్క టార్చర్ గా ఉంది. సినిమా ఎంతసేపు ఎండ్లెస్ గా ఉంది. ఎక్కువగా డైలాగులు అది కూడా హిందూ మతం మీద డైలాగులు. ఏంటో బాబు మాకు హింసని చాలా మంది అట్లా కూడా కామెంట్లు పెట్టారు. అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, హిందూ మతం దీంట్లో బలహీనత అదే అని చెప్పాను. ఎందుకంటే హిందూ మతాన్ని గురించి చెప్పొద్దని కాదు, అది కాంటెక్స్ట్ లో స్టోరీలో ఇన్వాల్వ్ కావాలి. నువ్వు బోధనలాగా హిందూ మతం బోధనలో అయితే ఎందుకు సినిమా చూడాలి, బయట వినొచ్చు కదా. పైగా బాలకృష్ణ హైందవ ధర్మాన్ని గురించి మాట్లాడుతుంటే అది కన్విన్సింగ్ గా లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు బయట హైందవ ధర్మం గురించి ఇప్పటి వరకు మాట్లాడాలి. ఆయన ఎప్పుడు చూసినా ఆయనకి మ్యాన్షన్ హౌస్ ఇదే గుర్తుకొస్తుంది. అమ్మాయిల మీద జోకులు, అమ్మాయిలతో క్లోజ్ గా తిరగడం. బాలకృష్ణ చూస్తే అది వస్తుంది తప్ప ఆయన వచ్చి హిందూ మతాన్ని మీరు కాపాడండి, హైందవ ధర్మము సాధువులు అంటుంటే అది జనాలు కనెక్ట్ కాలేదు. అంతకుముందు ఏంటంటే ఒక చైల్డ్ సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్ అవన్నీ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి దాన్ని వదిలేసి వీళ్ళు నార్త్ ఇండియా, ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి మనం హిందూ ధర్మాన్ని చెప్పాలనేది ఒకటి. రెండోది పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనేసి వస్తున్నాడు కాబట్టి దాన్ని కౌంటర్ చేయడానికి మనం కూడా సనాతన ధర్మం చెప్పాలని బాలకృష్ణ అనుకోవడం, దానివల్ల దాన్ని ఎక్కువ లేపడం, దానివల్ల కూడా ప్రాబ్లం అని చెప్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ అంతా హింసలాగా ఉంది, మాకు కన్విన్సింగ్ గా లేదు. ఈ టెర్రరిస్టులంతా కూడా చేయడం అంటే దేశభక్తి మిక్సప్ అనేక అంశాలు వచ్చేసాయి, ఫోకస్ లేదు. మేజర్ గా ఫ్యామిలీ, స్త్రీలు, ఫ్యామిలీ, పిల్లలు అన్న కాన్సెప్ట్ సెంటిమెంటల్ గా అందరికి కనెక్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి దేశభక్తి, మతము, సనాతన ధర్మము, విదేశీ టెర్రరిస్టులు, ఇట్లా అది కన్ఫ్యూజ్ అయిపోయింది. దేంతో ట్రావెల్ కావాలి అనేది ఆడియన్స్ కి లేకుండా పోయింది. ఒక ఫోకస్ పాయింట్ మిస్ అయింది అనేది చెప్తున్నారు. మరి ఇది మాస్క్ అయితే ఎంటర్టైనింగ్ ఉంది అనే దాంట్లో డౌట్ లేదు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి, క్లాస్ ఆడియన్స్ కి ఇది ఎక్కుతుందా అనేది సందేహంగా ఉంది వీళ్ళు చెప్పేదాన్ని బట్టి. సో అందుకని అది కానీ ఎక్కితేమో సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఓన్లీ మాస్ మన నచ్చితే రెవెన్యూ అంత రాదు. ఎందుకంటే ఇవాళ థియేటర్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి, క్లాస్ కి తగినట్టుగానే సీట్లు డిజైన్స్ అంతా ఉన్నాయి. మీకు మాస్ వెళ్ళితే అంతంత డబ్బులు పెట్టి మాస్ చూడరు. సో అందుకని ఈ ప్రాబ్లం అయితే ఉంది. కానీ ఎక్కువ మంది అయితే బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మంచిగా ఉంది అనేది కూడా చెప్తున్నారు. ఫ్యాన్స్ కి అయితే పండుగ, మాస్ కి కూడా బాగా నచ్చే అవకాశాలు ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి, క్లాస్ కి ఎంత ఎక్కుతుంది అనే దాన్ని బట్టే ఉంది. అంటే ఇప్పుడు మనం అమెరికా ఆడియన్స్ ని బట్టి మనం చెప్పలేము. ఇక్కడ ఆయనకి బాలకృష్ణ బేస్ వేరే ఉంటది. సో వీళ్ళకి ఎక్కితే మాత్రం అది చెప్పలేము. కానీ బోయపాటి అయితే చాలా క్రాఫ్ట్ గానీ, విజువల్స్ గానీ అవన్నీ బాగుంది. తమన్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చాడు. పాటలు కూడా బయట వినడం కంటే స్క్రీన్ మీద బాగున్నాయని చెప్తున్నారు. కాబట్టి మిక్స్డ్ టాక్ ఉంది. ఎక్కువ మంది అయితే సినిమా బాగుంది అనేది చెప్తున్నారు. కొంతమంది మాత్రం తలనొప్పి, టార్చరు, కయాసు ఇట్లాంటి పదాలు వాడి రివ్యూలు చెప్తున్నారు.